యవ్వన కాలంలో నీ జీవితంలో ఎదురయ్యే అపవాది శోధనల్ని ఎదిరించకపోతే నువ్వు జయశీలిగా జీవించలేవండి. యవ్వనస్తుడిగా నీ శరీరేచ్ఛలు నువ్వు జయించకపోతే, నీ లోకాశలు నువ్వు జయించకపోతే, యవ్వనస్తుడిగా నీ విధేయతను నేర్చుకోకపోతే, విధేయతగా విశ్వాసం, యవ్వనస్తుడిగా విశ్వాసం నేర్చుకోకపోతే నువ్వు దేవుని కొరకు ఏమి సాధించలేవు నీ జీవితంలో. పౌలు తిమోతితో అంటున్నాడు, 60 సంవత్సరాల పౌలు 20 సంవత్సరాల తిమోతికి రాస్తున్నాడు, నీవు యవ్వనేచ్ఛలు విడిచి పారిపో. ఎక్కడికి? జపాన్కా, యుఎస్ఏకా, యూకేకా, దుబాయ్కా? ఏంటండి ఎక్కడికండి? ఇక్కడ బాగాలేదండి, నేను వెళ్ళిపోతున్నాను. యూకేలో చేస్తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్, యుఎస్ఏలో చేస్తాను, ఆస్ట్రేలియాలో చేస్తాను, జర్మనీకి వెళ్ళి చేస్తాను. ఒక అబ్బాయి వెళ్ళాడు, చాలా సంతోషపడ్డాం. మా చర్చిలో నుంచి ఒక అబ్బాయి జర్మనీలో చదువుతున్నాడని వచ్చేసాడు. ఏమైంది? ఫీజు కట్టలేకపోతున్నాం. ఎంత ఫీజు? నెలకి ₹1,00,000 ఫీజు అంట. అమ్మ నాన్న కట్టాలంటే ఇక్కడి నుంచి, దీనికి అక్కడికి పోయి చదువుతాడంట ఆయన. వాళ్ళు చిన్న ఉద్యోగం చేసుకునే తల్లిదండ్రులు అప్పులు పాలైపోయారు. ఏంటంటే నువ్వు ఎక్కడుంటే దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి సాధించేదేమీ లేదు. దేవుడు వెళ్ళబట్టే వెళ్ళి వద్దని లేదు, కానీ దేవుని చిత్తములో ఉన్నవాడు దీవించబడతాడండి. దేవుని కొరకు సూర కార్యాలు చేయాలంటే చిన్న కార్యాలు సాధించండి, చిన్న విషయాలు సాధించండి. యూజ్ యువర్ బ్రెయిన్. ఎంతమందికి బ్రెయిన్ ఉందో హల్లెలూయా చెప్పండి. అందరికి ఇంగ్లీష్ వచ్చానో అర్థమైందిలేండి. ఎంతమందికి బుర్ర ఉందండి? దేనికోసం వాడుతున్నారు అది చెప్పండి. యవనస్తుల బుర్ర దేనికోసం వాడుతున్నారు ఇవాళ? ఎవరిని మిస్యూజ్ చేయాలి, మిస్చీఫ్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలి, ఎవరిని యుక్తిగా మాట్లాడాలా, నటించాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా బాధ పెట్టాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అన్యాయం చేయాలని ఉపయోగిస్తున్నారు. లేదు లేదు, నీ బుర్రకి నీ హృదయంలోనికి ప్రభువుని రాని. సో అటాచ్డ్ ద బ్రెయిన్ అండ్ ద హార్ట్. నీ హృదయంలో ప్రభు ఉంటే నీ బుర్ర సరిగా పనిచేస్తుందండి. నీ హృదయంలో దేవుడు ఉంటే నీ మైండ్ సరిగ్గా, యూ విల్ మేక్ ఎ డెసిషన్, ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటాం. దావీదు తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన మాటల్లో ఎక్కువ సార్లు దావీదు చెప్పేది, నా హృదయము, నా హృదయము, నా హృదయము, నా హృదయము, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినాడలా యెహోవా నా మొర ఆలకించడు. దేవా నా నోటి మాటలు, నా హృదయాలోచనలు నీకు అంగీకారంగా చేసుకో. ఎవరನ್ನು పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు అని ఎల్ల వేళలా దేవునితో మాట్లాడుకునేవాడు. దేవుని కొరకు సూర కార్యాలు చేయాలి. సింహాలు ఎదురుతాయి. శరీరేచ్ఛలు జయించడం అనేది యవ్వన కాలంలో ఒక గొప్ప సవాలండి. వ్యభిచారానికి, జారత్వానికి యవ్వన కాలంలో చోటిచ్చిన వాడు నీళ్ల వల్ల చంచలుడై ఉంటాడని రూబేన్ లాగా చెప్పబడుతుంది బైబిల్లో. యూ కాంట్ మేక్ ఎ డెసిషన్. అన్నిట్లో రెండు తలంపుల మధ్య తల్లాడుతూ ఉంటాడు. కొంచెం ఇది మార్చేస్తుంటాడు. చూడండి, పిల్లల్ని పెట్టి ఎడులు తిరుగుద్దంట. ఇంట్లో బాగాలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళి, ఆ ఇంట్లో బాగాలేదు, ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లో బాగాలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళి, ఇంజనీరింగ్ తీసుకొని, అది బాగాలేదు, MBBS చేస్తాను, ఇది చూసుకొని, అది వచ్చి IAS చేస్తాను, మళ్ళీ ఇది చేస్తాను, ఏం చేయడు. చివరికి బతుకు తెల్లారిపోతుంది. యవ్వనేచ్ఛలు విడిచి పారిపో. ఎక్కడికి పారిపోవాలి? ఇన్ఫ్యాక్ట్ అండి, లార్డ్ చర్చ్ చాలా మంది యవ్వనస్తులకి ఒక చక్కటి గూడుగా ఉంది. శోధన తప్పించుకోవడానికి, సాతాను వలయాల్లో నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికి పారిపోవాలన్నారండి? లార్డ్ చర్చ్ అనే మాట అక్కడ లేదు, కానీ ఏముందండి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారు 6 సంవత్సరాల చిన్న బాల్యములో ఉన్న లార్డ్ చర్చ్లో ఉన్నారా? పవిత్ర హృదయులై ప్రార్థన చేయువారు లార్డ్ చర్చ్లో ఉన్నారా? ఈ చర్చిలో ప్రార్థనకు సమయం ఉందా? మా చర్చిలో ప్రార్థన చేయరంటే ఎంతమంది చెప్తున్నారు నాకు.
మా చర్చిలో ప్రార్థన చేయరండి, పుస్తకం చూసి చదివేస్తారు. ప్రార్థన కూడా పుస్తకం చూసి చేసే ప్రార్థనలు ఉన్నాయి, 3 నిమిషాలు చేసే ప్రార్థనలు ఉన్నాయి. మా చర్చిలో ఎమ్మెల్యే గారు వచ్చారంటే ఆయనే చేస్తాడంట ప్రార్థన. ఆయన ఏం చేస్తాడు ప్రార్థన? ఆయన ఆశీర్వాదాలతో ముగిశారంట. అంతే. పవిత్ర హృదయంలో నుండి వచ్చే ప్రార్థన గొప్ప కార్యాలు సాధిస్తుంది, శూర కార్యాలు జరిగించగలుగుతాం. ప్రార్థనలోనే ఒకరికి రోషం వస్తుంది, ప్రార్థనలోనే దేవుని ప్రేరేపణ కలుగుతాయి, ప్రార్థనలోనే దేవుని తలంపులు పడతాయి. ఎలా వస్తాయి ఇలా ఆలోచనలు? ఇలాంటి ఒక ఎంటీ గ్రౌండ్, ఈ గ్రౌండ్ ఎలాగుంటే తెలుసండి? స్టార్టింగ్లో ఇలాంటి గ్రౌండ్లోనికి పిల్లర్స్ వేయకుండా ఇలాంటి స్ట్రక్చర్ నిలబెట్టాలనేది ఎవడొచ్చి చెప్పాడు? అమెరికా నుంచి ఇంజనీర్స్ వచ్చారా? ఇంకెవరైనా వచ్చి చెప్పారా? ఎవరిచ్చారు ఈ తలంపులు? ఎలా జరుగుతుంది ఇది? ప్రార్థన చేస్తుంటే, ఆ టీంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడిచ్చినటువంటి ఆ విజ్డమ్, ఆ జ్ఞానం చాలా మందికి తెలియదు. దూరం నుంచి వీడియోలో చూసేవారు ఇదో పెద్ద బిల్డింగ్ అనుకుంటున్నారు పాపం. కానీ దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి, దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో చూడండి. ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే చిన్న వయసులోనే నువ్వు గొప్ప కార్యాలు సాధించగలుగుతావు. నిన్నెవరు నోటీస్ చేయకపోవచ్చు, నిన్నెవరు గుర్తించకపోవచ్చు, నువ్వు చేస్తున్న దాని వల్ల నీకేం ప్రతిఫలం ఉన్నట్టుగా కనబడకపోవచ్చు. కానీ దేవుని నామము మహిమపరచడానికి నీవు ఆయన చేతిలోని పనిముట్టుగా ఉంటావు, శూరకార్యాలు చేయడానికి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఏమేం చేయాలన్నారు? నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడు వెంటాడు వెంటాడు. క్రైస్తవ భక్తి ఒక్కసారి తెచ్చిపెట్టుకునేది కాదు. క్రమముగా దేవుని సన్నిధికి మనం వస్తే, క్రమముగా మోకరించి ప్రార్థిస్తే, క్రమముగా హృదయం తెరిచి దేవునికి స్తుతులు చెల్లిస్తే, ప్రార్థనలోనే ప్రార్థన నేర్చుకుంటాం. దేవుని నామాన్ని మహిమపరచడంలోనే దేవుని నామానికి మహిమ కలుగజేస్తాం. అది అద్భుత కార్యాలు చూడగలుగుతాం. ఓ చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఇంకా దావీదు ఏమీ దేవుని కొరకు చేయకముందే వీటిని నోటీస్ చేశాడు అతను చమత్కారంగా వాయించగలిగిన వాడు, బహుశూరుడు, యుద్ధశాలి. ఎప్పుడు యుద్ధం చేశాడు దావీదు బాలుడిగా? ఇది సమూయేలు మొదటి 16 గ్రంథం 16 అధ్యాయంలోనే ఉన్నామండి మనం. ఎప్పుడు యుద్ధం చేశాడు? అప్పటికేమి యుద్ధాలు ఏం చేయలేదు ఆయన. మన యుద్ధం మొదట మన ఇంట్లోనే ప్రారంభం అవుద్ది. మీరు చూసారా అన్నదమ్ములు కొట్టుకోరు? అన్నదమ్ములే కొట్టుకుంటారమ్మా. ఆడపిల్లలు తెగ కొట్టుకుంటారు, జుట్లు పట్టేసుకుంటారు. మా చెల్లెళ్ళు అయితే 2 చెల్లెళ్ళు ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని అన్నయ్య దాన్ని వదలవే అంటే దాన్ని వదలమని అంటది, దీన్ని వదలవే దాన్ని వదలమని ముందు అంటది. ఇద్దరు గట్టిగా ఒకటి వేస్తే ఆ నొప్పికి వదిలేసేవాడు పాపం. యుద్ధం ఎక్కడ ప్రారంభమవుతుందండి? ఇంట్లోనే. ఎంతమంది పిల్లలు ఇవాళ అవిధేయులుగా ఉంటున్నారు, ఎంతమంది యౌవనస్తులు ఇవాళ తల్లిదండ్రుల హృదయాలను బాధ పెడుతున్నారు, ఎంతమంది తల్లిదండ్రులతో పోరాడుతున్నారు, ఎంతమంది తల్లిని దూషించేవారు, తండ్రిని హింసించేవారు, దూషించేవారు, తిరుగుబడే చేసేవాళ్ళు ఉన్నారండి. దావీదు జీవితంలో తన యుద్ధం 7 అన్నలు ఒకరిని పట్టుకొని, చిన్నోడరా నీకేం తెలుసా, గొర్రెలు కాసుకునేవారా, రోజుకోసారా నేను ఉన్నాడు. మేము మిలిటరీ వాళ్ళం, నువ్వేందే నరే ఏంటంటే ఈ రోజుల్లో చిన్నోళ్ళు ఏం తక్కువ వాళ్ళ, వాడు నోరు మీ ఉంటే నువ్వు మీ మంది అంటారు. పెద్దోళ్ళని చిన్నోళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఈ తరం వేరే. కానీ దావీదు, ఒరేయ్ మీ అన్నలకు తీసుకెళ్ళి భోజనం ఇచ్చిరారా అంటే 7 భోజనం నేను మోసుకెళ్ళాలా, నా చేత కాదన్నాడా ఏంటండి? వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు, వాళ్ళని బాధ పెడతారు, వాళ్ళ కోసం ఎందుకు వెళ్ళాలి నేను ఆహారం తీసుకొని అన్నాడా? తండ్రికి విధేయుడయ్యాడు.
విధేయత నేర్చుకోండి. దేవునికి విధేయులు అవ్వండి. దేవునిని బట్టి నీ తల్లిదండ్రులకు విధేయులు అవ్వండి. తల్లిదండ్రుల మీద తిరగబడి లోకంలో వర్ధిల్లిన వాడు ఇంతవరకు నాకు కనపడలేదండి ఎవరు కూడా. తండ్రిని కన్న తండ్రిని కాదని, తల్లిని కాదని నువ్వేదో లోకంలో సాధిద్దామంటే నీకంటే మించిన అజ్ఞాని మరొకడు లేడు. తల్లిదండ్రులకు లోబడ్డాడు. అది ఒక యుద్ధం. నీ ఆహాన్ని చంపుకుంటే కనుక మనకు విధేయత రాదండి. మనం ఎందుకు లోబడం? మన హృదయంలో పోరాటాలు ఉన్నాయి మనకి. బయట పోరాడొచ్చు, హృదయంలో పోరాటం ఉంది. నేను ఎందుకు లోబడాలి? నేనెందుకు వినాలి? నన్నే ఎందుకు అంటారు? నన్నే చేయమంటారే? ఇదే పోరాటాలు ఉంటాయి చూడండి మనలో. ఎవరైనా మనల్ని కొంచెం గద్దిస్తే నన్నెందుకు గద్దించాలి, నన్నెందుకు ఇలా కనాలి? సరే నేను తగ్గించుకుంటాను అన్నవాడు యుద్ధం చేయించాడు. తిరగబడ్డవాడు ఓడిపోయాడు.